హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన టాపిక్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, గ్రూప్ డీకి సంబంధించి రైల్వే. ఫస్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ అనేది క్యారెట్ నుంచి లభిస్తుంది. విటమిన్ సి అనేది దేని నుంచి లభిస్తుంది? ఆప్షన్స్: మాంసం, చేప, గుడ్డు, నారింజ. విటమిన్ సి అనేది నారింజ నుంచి లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏసిఎఫ్ జిఐఎల్ ఎంఓఆర్ ఈ ఆల్ఫాబెట్స్ మీరు ముందుగా పేపర్లో వేసుకున్నారంటే మీకు ఐడియా వస్తుంది. దీనికి ఆప్షన్స్: ఎస్యుఎక్స్, టియుఎక్స్, యుడబ్ల్యూజెడ్, ఎస్వివై. దీని ఆన్సర్ ఎస్యుఎక్స్. క్వశ్చన్లో ఏసిఎఫ్ అని గమనించారంటే మీరు ఒక్కొక్క ఆల్ఫాబెట్ని వదిలేసి ఇచ్చున్నారు. సో మీరు దాన్ని చూసుకుంటే మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు ఇవంతా. నెక్స్ట్ కరెన్సీ. భారతదేశంలో రూపాయి అనేది కరెన్సీ అయితే యోన్ అనేది ఏ దేశ కరెన్సీ? ఆప్షన్: శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్. యోన్ అనేది జపాన్ యొక్క కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, నూనెకి దీపం వెలిగిస్తాం, నూనెతో దీపం వెలిగిస్తాం. నెక్స్ట్ గోడ దేనికి సంబంధించింది, ఎలా యూస్ చేస్తాము అంటే నూనెపు, బల్బు, క్యాండిల్, చీకటి. సో దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బ్రెడ్ గోధుమకు సంబంధించినట్లుగా ఇటుక దీనికి సంబంధించినది. బ్రెడ్ గోధుమకు సంబంధించినట్లుగా ఇటుక దీనికి సంబంధించినది. ఆప్షన్స్ వచ్చి మట్టి, బిల్డింగ్, దీర్ఘగణం, మంట. దీనికి ఆన్సర్ బ్రెడ్ అనేది గోధుమ పిండి నుంచి తయారవుతుంది. సో ఇటుక అనేది మట్టితో తయారవుతుంది కదా. సో ఆన్సర్ మట్టి. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే క్లోరోఫిల్లో ఏముంటుంది? ఆప్షన్స్: కోబాల్ట్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్. కోబాల్ట్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్. దీని ఆన్సర్ మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, పెన్నుకు కవితతో సంబంధం ఉన్నట్లుగా సూదితో క్రింది వాటిలో దేనికి సంబంధం కలిగి ఉంది? ఆప్షన్స్: దారం, టైలర్, బటన్, కొట్టడం. పెన్నుకి కవితో సంబంధం ఉంది. పెన్ను కవి యూస్ చేస్తాడు. అలాగే సూది ఎవరు యూస్ చేస్తారు? టైలర్ యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గడియారం సమయం తెలుపుతుంది. అలాగే థర్మామీటర్ ఏం తెలుపుతుంది? ప్రవాహ విద్యుత్, ఉష్ణం, శక్తి, ఉష్ణోగ్రత. థర్మామీటర్ మనకు జ్వరం వచ్చింది ఇలా చెక్ చేసుకోవడానికి కదా. సో అది ఉష్ణోగ్రత. మీరు క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే రీజనింగ్లో మెంటల్ ఎబిలిటీ ఆన్సర్ చేయగలగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ని బ్యాట్తో ఆడతారు. మరి వాలీబాల్ దేంతో ఆడతారు? ఆప్షన్స్: తెర, చెయ్యి, కాలు, కోర్టు. వాలీబాల్ని చెయ్యితో ఆడతారు. సో ఆన్సర్ ఆప్షన్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.